అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. 50 పైసా కమమరేటివ్ కాయిన్స్లో ఈ విధంగా నెహ్రూ గారి పిక్చర్ ఉండి ఈ 50 పైసా కాయిన్స్ కన్నా మీ దగ్గర ఉంటే దయచేసి వీడియో కంప్లీట్గా చూసడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో వీటి వాల్యూస్ ఎంత ఉంటుంది, అదేవిధంగా వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయి, వీటిలో జరిగే మోసాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ వీడియో చూసేదానికి ట్రై చేయండి. నార్మల్గా మనకి ఈ 50 పైసా కమమరేటివ్ కాయిన్స్లో నెహ్రూ గారి పిక్చర్ ఉండేవి 1964లో 2 టైప్స్ ఆఫ్ కాయిన్స్ని రిలీజ్ చేశారు. ఇవేంటంటే ఇంగ్లీష్ లెజెండ్ అండ్ హిందీ లెజెండ్. వీటిల్లో ఏమీ లేదండి, జస్ట్ ఆ జవహర్లాల్ నెహ్రూ అనే లెటర్స్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతున్నట్టు హిందీలో ఉంటాయి. ఈ 2 రకాల కాయిన్స్ను కూడా బాంబే అండ్ కోల్కతా 2 మింట్స్ నుంచి రిలీజ్ చేశారు. ఈ కాయిన్స్ పైన ఉండే పిక్చర్స్కి వచ్చేసి క్యాప్ ఉండదు, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇదే విధంగా క్యాప్ లేకుండా 1 రూపీ కాయిన్ కూడా రిలీజ్ చేశారు 1964లోనే. ఆ తరువాత మళ్ళీ 1989లో జవహర్లాల్ నెహ్రూ సెంటనరీ కాయిన్స్ అని చెప్పేసి విత్ క్యాప్ ఉండి ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, ఇటువంటి కాయిన్స్ని రిలీజ్ చేశారు. బట్ దీంట్లో ఫేస్ వచ్చేసి రైట్ సైడ్కి టర్న్ అయ్యి ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కాయిన్ వచ్చేసి 50 పైసా కాయిన్లోనే నెహ్రూ గారి పిక్చర్ ఉంటుంది, కాకపోతే ఆ కాయిన్కి పిక్చర్లో వచ్చేసి విత్ క్యాప్ ఉండే పిక్చర్ ఉంటుంది అనమాట. నెహ్రూ గారు టోపీ పెట్టుకున్నట్లుగా పిక్చర్ ఉంటుంది. బట్ ఈ టైప్ ఆఫ్ కాయిన్స్ని అయితే 50 పైసా డినామినేషన్లో ఎప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. ఇది ఒక ఫేక్ కాయిన్. ఇక్కడ మీరు 1 రూపీ అనేసి పొరపాటు పడతారేమో. 50 పైసా కాయిన్స్ వచ్చేసి 1964లో రిలీజ్ చేస్తే క్యాప్ ఉండే పిక్చర్ ఉండే 1 రూపీ కాయిన్స్ వచ్చేసి 1989లో రిలీజ్ చేశారు. అందువల్ల 50 పైసా పైన ఈ 1 రూపీ పైన ఉండే ఆ పిక్చర్ వచ్చేసి ప్రింట్ అయ్యే ఛాన్సే లేదు. అందువల్ల ఈ 50 పైసా కాయిన్ ఏదైతే నెహ్రూ గారు టోపీ పెట్టుకున్నట్టు ఉండే పిక్చర్ ఉండే ఈ 50 పైసా కాయిన్స్ వచ్చేసి ఫేక్ కాయిన్స్ అనమాట. ఇప్పుడు వీటి వాల్యూస్ చూద్దాము. నార్మల్గా ఈ 50 పైసా కాయిన్స్ వచ్చేసి హిందీ లెజెండ్ అనుకోండి, అవి 20 రూపీస్ నుంచి 70 రూపీస్ వరకు ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఉంటుంది. ఆ కాయిన్ కండిషన్ బేస్ చేసుకొని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇంగ్లీష్ లెజెండ్ కాయిన్స్ వచ్చేసి 50 రూపీస్ నుంచి ఒక 100 రూపీస్ వరకు ఈచ్ కాయిన్ ప్రజెంట్ అమ్ముతున్నారు. ఇంతకుముందు అయితే ఇంత వాల్యూ లేదు, బట్ ప్రజెంట్ మాత్రం అమ్ముతున్నారు. ఈ 1 రూపీ కాయిన్స్ కూడా తీసుకుంటే మనము ఈ ఇక్కడ మీకు పిక్చర్లో కనపడుతున్న ఈ టైప్ ఆఫ్ కాయిన్స్ కూడా మ్యాక్సిమం అంటే ఒక్కొక్క కాయిన్ ఒక 30 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు ఉంటుంది. ఈ 1 రూపీ కాయిన్ నోయిడా మింట్ గన అయితే అంటే ఇయర్ కింద రౌండ్గా చిన్న డాట్ ఉండాలి. అటువంటి కాయిన్ గానే అయితే మాత్రము ప్రజెంట్ మార్కెట్లో 1000 రూపీస్ నుంచి 1800 వరకు కాయిన్ కండిషన్ బేస్ చేసుకొని అమ్ముతున్నారు. ఇది ఈ కాయిన్స్కి సంబంధించిన వాల్యూస్. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అదేవిధంగా వాటిల్లో ఉండే హైయెస్ట్ వాల్యూ ఉండే నోట్స్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి ఏంటి అనేసి వీడియోస్ చాలా చేస్తున్నాను. దయచేసి ఆ వీడియోస్ అన్ని చూసేదానికి ట్రై చేయండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ వాటిల్లో దొరుకుతుంది. అదేవిధంగా ఎక్కడ మోసపోకుండా కూడా ఉంటారు. మీరు ఎవరైనా కానీ మీకు ఇటువంటి కాయిన్స్ చూపించి ఇవి మ్యూల్ కాయిన్స్ అంటే మాత్రము దయచేసి నమ్మకండి. 1కి 10 సార్లు చెక్ చేసుకునేదానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, మీ దగ్గర ఉండి వాడి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్న sirishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తాను. కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ డెఫినెట్గా నేను మీకు అందరికీ కూడా ఆన్సర్ ఇస్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.